ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే శక్తికి రక్తికి ఒక్కడే భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడే ఒక్కడే ఒక్కడే గారి యొక్క ప్రవచనం వైరాలో ప్రజ్ఞానందనాథ ఆశ్రమం అధిపతి శ్రీ ప్రజ్ఞానందనాథ స్వామి వారి యొక్క జ్ఞానానందనాథ స్వామి వారి యొక్క విరచితమైన శివస్వామి శతకం ఇటీవలనే డాక్టర్ కడిమిళ్ళ వరప్రసాద్ గారి చేత ఆవిష్కరింపబడింది వైరాపట్నంలో. ఆ యొక్క ఆశ్రమం కూడా ప్రస్తుతం శృంగేరి జగద్గురువుల యొక్క సంస్థానంలో భాగంగా ఉండటం జరిగింది. ఆ యొక్క స్వామివారు రచించిన శివస్వామి శతకం మీద ప్రవచనాన్ని శ్రీ సత్యప్రసాదరాయ్ గారు ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఓకే. శ్రీ గురుభ్యో నమః. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఆబద్ధాంజలి సంపుటం వినయనం సౌఖ్యాసనే సంస్థితం మీలస్నిగ్ధ విలోచనం స్మితలసద్వక్త్రం సమాధౌరతం సమ్యక్ కుంభితమారుతం స్థిరవపుర్యోగీంద్ర విస్మాపనం వందే పావన దక్షిణేశ్వరగతం తేజో జగన్మంగళం. యథాగ్నేర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హియా సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. నమశ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తపహారిణే. శివస్వరూపమైన సభకు నమస్కరిస్తూ పరమ పావనమూర్తి అయిన శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవుల అనుగ్రహ ఫలితంగా ఈ ప్రపంచంలో ఉన్న సకల గురుపీఠాలు పరమేశ్వరుడి వరప్రసాదాలేనన్న విశ్వాసంతో మద్గురువరేణ్యులైనటువంటి జ్ఞానానందనాథ విరచితమైన శివస్వామి అనే పద్యకృతిని స్వామి అనుగ్రహించిన మేరకు నా బుద్ధికి తోచిన మేరకు మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తాను. కవి అపారమైన అనుభవం కలిగినటువంటి వాడు. భాష్యంలోనూ అంతర్యంలోనూ అనేక యుద్ధాల్లో ఆరితేరినవాడు ఈయన గారు. వీరి స్వస్థలం మనకు దగ్గరలో ఉన్న తిరువూరు. వీరి శుభనామధేయం పెమ్మరాజు వేణుగోపాలకృష్ణమూర్తి గారు. స్వాతంత్రోద్యమంలో జాతీయోద్యమ సాహిత్యాన్ని ప్రచారం చేసి రచించి అనేక మందికి ప్రేరకులై మార్గదర్శకులై నిలిచి వాస్తు జ్యోతిషాది శాస్త్రాల్లో పారంగతులై పరమేశ్వర అనుగ్రహాన్ని సంపాదించి శ్రీ విద్యోపాసకులై గురుస్థానాన్ని అలంకరించి ఎంతోమందికి గురువర్యులై మన దగ్గరలో ఉన్న వైరాలో ఒక ఆశ్రమాన్ని స్థాపించి
రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని స్థాపించి చాలా కాలం, దాదాపు 2.5 దశాబ్దాలుగా వైరాలోనే వారు ఉండి చాలామందిని అనుగ్రహించినటువంటి మహనీయులు ఆయన. ఆనందనాథ సంప్రదాయానికి చెందిన మహనీయులు ఈయన. ఈ కృతి ప్రారంభంలో తమ గురువరేణ్యులైనటువంటి అమరవాది నీలకంఠ సోమయాజి గారిని, వీరి యొక్క ఆశ్రమ నామధేయం రామానందనాథులు, వారిని భక్తి నతులునర్తు అమరవాది నీలకంఠ యజ్వ గురుచరణ కమలములకు నిరత నిరవధిక దయా వినిర్మల మకరంద బిందు సందోహ భరమ్ములకును అంటాడు. వీరు 1954 ప్రాంతంలోనే, 45 ప్రాంతంలోనే విజయసింహ నాటకంలో రామయ్య మంత్రి అనేటువంటి ఒక పాత్ర చేత తన యొక్క బయోగ్రాఫికల్ డీటెయిల్స్ కొన్ని ఇస్తారు. మహానుభావులు ఎప్పుడు కూడా తమ రచనల్లో తమ స్వంత వివరాలు ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడరు, ఆసక్తి కనిపించరు. ఈ కవి నివాళి, శబరి, రాజేశ్వరి, ఆత్మనివేదన, కట్టబొమ్మన, కర్ణనాటకము మొదలైనటువంటి చారిత్రాత్మక నాటకాలు, వీరకాపయ్య వంటివి, నివాళి, శబరి, రాజేశ్వరి, ఆత్మనివేదన వంటి, దివ్య దర్శనము వంటి భక్తి సంబంధమైనటువంటి పద్యకావ్యాలు రాసి దూరదర్శన్ ద్వారా వీరి కర్ణనాటకం ప్రసారమైంది. ఆల్ ఇండియా రేడియోకి కూడా వీరు రచన చేశారు. వీరు 1912లో జన్మించి 1995 వరకు దేహయాత్రను సాగించారు. ఈ విజయసింహ నాటకంలో తన గురించి ఒక రామయ్య మంత్రి ద్వారా అనిపిస్తారు. చదివితే నెల్ల శాస్త్రముల సారమెరిగితి, ఆంధ్ర భాషలో మృదుల మనోజ్ఞ శైలి సవరించి కృతులు రచయింపనిర్చితిన్, పదపడి జ్యోతిషంబున నపార కృషింబునరించినాడ, సమ్ముదమ్మున చెప్పుకుంటే నుప పొంగావ వైద్యము రజనీతియున్. అంటే సకల శాస్త్రాల సారమెరిగితిని అన్నాడు ఆయన. తన గురించే చెప్తాడు. ఆంధ్ర సంస్కృత భాషల్లో పండితుడు, దిట్ట. కానీ ఆయన హృదయంలాగా ఆయన భాష కూడా మృదుల మనోజ్ఞంగా ఉంటుంది. గురుస్థానీయుడు కనుక గురుశబ్దవాచ్యుడు, మధుర హృదయుడై ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే నిరంతరం భగవంతుడితో అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకొని అద్భుతమైనటువంటి దైవీ సంపద వశం చేసుకొని తనువు, మనస్సు, ప్రాణము అన్నీ కూడా మధురమయంగా ఒప్పారుతూ వారి భాష కూడా చాలా మధుర మనోజ్ఞంగా ఉంటుంది. ఆ ముందు పద్యాల్లో వారి శైలి ఎట్లా ఉంటుందో చూస్తాం మనం. ఇది పేరుకు శతకం అని వ్యవహరిస్తున్నాం, కానీ గురువుగారు ఒక శతకం రాయాలి అనేటువంటి ఒక నిర్దిష్టమైన సంకల్పంతోనో, లేకపోతే ఒక కావ్యాన్ని వ్రాయాలనో, ఒక ప్రణాళికతో ఏమీ వ్రాసుకున్నట్లుగా ఏమీ కనిపించదు. అలా స్కాటర్డ్గా, ర్యాండమ్గా తన మదిలో కదిలినటువంటి భావాలన్నింటినీ కూడా అప్రయత్నంగా అలా ఆయన కాగితం మీద అక్షరబద్ధం చేసి అలా తన ఆత్మతృప్తి మేరకు తోచినవి తోచినట్లుగా రాసుకున్నారు ఆయన. అవి పోస్టమస్ పబ్లికేషన్గా గురువుగారు శరీరయాత్ర సాగించిన తర్వాత వారి శిష్యుడు, అల్లుడు, మాన్యులు మాదిరి లక్ష్మీనారాయణరావు గారు భక్తితో దాన్ని పుస్తక రూపంలో ప్రచురణ చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని గత 1 సంవత్సరం కూడా కాలేదు, ఇంకా వైరాలో జ్ఞానానందనాథ ఆశ్రమంలోనే దీని ఆవిష్కరణ కూడా జరిగింది. ఆ సందర్భంలోనే ఈ కావ్యాన్ని, ఈ మహాద్భుతమైనటువంటి పద్యధారను చూసి పరవశించిపోవడం జరిగింది. అలా గురురుణంగా వారి యొక్క పద్యాలలో ఉన్నటువంటి సారాన్ని, ఆ మాధుర్యాన్ని మీ అందరికీ పంచాలనేటువంటి సంకల్పాన్ని ఈనాడు శివుడు ఇట్లా నిజం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఒక నిర్దిష్టమైన విభజన ఏమీ లేదు, కానీ ఇదంతా గురువుగారి సాధనా రహస్యాల్ని, తన యొక్క సాధనా అనుభూతుల్ని పాఠకులతో పంచుకున్నటువంటి వైనమే ఇదంతా. నేను నా సౌలభ్యం కోసం ఒక 3 విభాగాలు చేశాను దీన్ని. గౌరీ పారమ్యం కలిగినటువంటి పద్యాలు కొన్ని, శివపార్వతీ సమాహ్లాదం అంటే శివపార్వతులను ఇద్దరిని కూడా సమానంగా సంభావన చేస్తున్నటువంటి పద్యాలు కొన్ని. తర్వాత 3వ విభజన సాధనా పరిణామం అంటే బాగుంటుందేమో, వివిధ అనుభూతులు,
ముందు వెనకల ప్రయాణాలు, తన యొక్క మానసిక స్థితిని వర్ణించేవి. శివుడితో తనకున్నటువంటి బంధుత్వాన్ని, సంబంధాన్ని స్మరించుకుంటూ తన్మయుడై మురిసిపోతూ తమ యొక్క అనుభూతి సారాన్ని పంచిపెట్టినటువంటి పద్యాలు. ఇందులో సంస్కృత సమాసాలు, అచ్చతెలుగు పదాలు మేమంటే మేమని ముందుకొస్తూ పాఠకుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆంతర్యంలో నుంచి పెళ్ళుబికి వచ్చినవి కనుక చాలా పద్యాలు కాన్షియస్ ప్లేన్లో రాసినట్లుగా కనిపించవు. ఇవన్నీ అన్కాన్షియస్, సబ్కాన్షియస్ ప్లేన్లోనే రచన జరిగినట్లుగా కనిపిస్తుంది. ఎక్కడ గురువుగారు ఈ గణాలు కానీ ఎతులు కానీ సరిగ్గా కుదిరినా లేవా అనేటువంటి, అలానే ఛందోదోషాలు ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం కాదు సుమా. అలా ప్రయత్నపూర్వకంగా రాసిన పద్యాల్లాగా ఇవి కనిపించవు. చాలా అద్భుతమైనటువంటి ధారతో ఇవి నన్నాస్వాదించు అంటూ పాఠకుల ముందుకు పరుగులు పెడుతూ వస్తాయి. ఈ పద్యాన్ని చిత్తగించండి. శ్రీశివ నీదు పాద సరసీరుహ యుగ్మ నితాంత భక్తి సంవేశిత చిత్తుడవుచు వినిపించగడంగితి మామకీన దీక్షాశయ సిద్ధికై ప్రవిమలాంతర భావ సుధాతరంగ సంకాసిత చిత్తవృత్తి కొరకై దయచూడవే నీలకంధరా. సరే, శ్రీ శబ్దంతో పద్యరచన ప్రారంభం చేయటం పూర్వ సంప్రదాయము, శుభ సంప్రదాయం కూడా. ఆయన ముందే చెప్పుకున్నాడు, నీదు పాద సరసీరుహ యుగ్మ నితాంత భక్తి సంవేశిత చిత్తుడవుచు. నాకు కావాల్సింది ఏమిటంటే, ఇది నా దీక్ష, దీక్షాశయ సిద్ధికై నా దీక్ష, నా ఆశయం ఏమిటంటే నీ దివ్య చరణాల పట్ల నితాంతమైనటువంటి భక్తి నాకు అనుగ్రహించు. దానికి కావలసింది ఏంటంటే ప్రవిమలాంతర భావ సుధా తరంగ సంకాసిత చిత్తవృత్తి. ఈ చిత్తము అనేక రకాలైనటువంటి పనుల సంస్కారాల మూలంగా అనేక రకాలైనటువంటి విషయ వాసనలు మన చిత్తం మీద ముద్రితమై ఉంటాయి. కనుక చిత్తము ప్రవిమలము అయితే తప్ప శివుడి యొక్క పాదాల యందు భక్తి ఎవరికీ కుదరదు. మహానుభావుడు ఆయన తర్వాత ఒక పద్యంలో చెప్తారు, 30 ఏండ్లు నిట్లు పోరొనరించితి. 37 కాదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు బట్టు ఆయన ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ అనేక రకాలైనటువంటి అనుష్ఠానాలు, సాధన ప్రక్రియలు చేస్తూ బాహ్యంలోనూ అంతర్యంలోనూ పురోగమించిన మహానుభావుడు అంటాడనమాట, ఇంకా నాకు పవిత్రమైనటువంటి చిత్తవృత్తి కనిపించదు అంటాడు. ఆధ్యాత్మిక జీవితంలో పవిత్రతకు చాలా ప్రాధాన్యం ఉంది. పవిత్రత లేనిదే ఇది కూడా రామకృష్ణ పరమహంసుల వారు చెప్తారు. ఒక సూదంట్రాయి తేలిగ్గా ఆకర్షిస్తుంది, కానీ ఆ సూదికి గనక విషయవాసనలు అనేటువంటి చిరుము పెడితే అది ఆకర్షణకు లోను కాదు అంటారు. భగవంతుడు అనేటువంటి ఒక పెద్ద మెగా మ్యాగ్నెట్ ఉన్నాడు మన దగ్గర. భగవంతుడి పట్ల మన చిత్తాలు లగ్నం కాకపోవడానికి కారణం ఏంటంటే విషయవాసనలు అనేటువంటి ముద్రలు మనకు ఉన్నాయి. ఇది చిలుము. ఇదంతా వదిలినప్పుడు ఇనుము ఎట్లా అయితే అప్రయత్నంగా అయస్కాంతం వైపుకి వెళ్ళిపోతుందో చిత్తము ప్రవిమలమై అవుతుంది. ప్రవిమలం అయినప్పుడు మాత్రమే భగవంతుడు ఆ ప్రవిమలమైనటువంటి చిత్తవృత్తి కొరకు ఈయన ధ్యానం చేస్తూ ఉన్నారు. ముందుగా శివపార్వతీ సమాహ్లాదంగా భావించేటువంటి కొన్ని పద్యాలు ఉన్నాయి, 5-6 పద్యాలు. వాటిని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. అగజా కుంభకుచోన్నతోన్నత తటీ వ్యాసంగ లీలా ధగద్ధగితానంద రసాలవాలమును సంతప్తార్థ రక్షాచ్య కృపాపారగ సత్పుణ్య కథా విధానము పృషల్లావణ్య జైవాతృక స్థగితాలోల జటాకలాపము మదిన్ ధ్యానింతు యోగీశ్వర. యోగీశ్వరేశ్వరుడైనటువంటి వాడు పరమశివుడు. ఈ పద్యానికి కృతికర్త, కృతిభర్త అన్నీ శివుడే. ఆది మధ్య అంతము అన్నీ శివుడే. సర్వము వాడే. భాష, భావము అన్నీ కూడా శివుడే అయి చెలువొందుతుంది కావ్యం అంతా కూడా. శివుడు ఎలా కావాలి ఈయనకి? అగజాకుంభకుచోన్నతోన్నత తటీ వ్యాసంగలీలా ధగద్ధగితానంద రసాలవాలము. శివుడు పార్వతి అభిన్నాలు. యథాగ్నేర్ దాహికా శక్తి, అగ్ని దాహక శక్తి వేరు కానట్లుగా, సూర్యుడు సూర్యతేజము వేరు కానట్లుగా, అయితే ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కుచోన్నతముల మీద చెలు ఉండేటువంటి ధగద్ధగితానంద రసాలవాలము. శివపార్వతుల కలయిక రసానంద సంధాయకం ఈ లోకంలో. బాహ్యము, ఆంతర్యము, జ్ఞానము, భక్తి అంటే మేధ, హృదయము, నిష్ఠ, కరుణ, సాధన, సిద్ధి, నలుపు, తెలుపు, ఇలా అన్ని ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలన్నీ కూడా
చిత్కళ అయినటువంటి శక్తి రూపాలే అన్నీ ద్వంద్వంగా ఈ జగత్తులో భాషిస్తూ ఉంటుంది. అందుకనే ఆయన అగజాకుంభ కుచోన్నతోన్నత తటి వ్యాసంగలీల ధగద్ధగితానంద రసాలవాలము, అమ్మవారి యొక్క పవిత్రమైనటువంటి స్తనముల మీద చెలువుందేటువంటి ఆ రసాలవాలమైనటువంటి రూపము, సంతప్తాప్త రక్షాక్షపారగ సత్పుణ్య కథా విధానము. అప్రయత్నంగా శివపార్వతులను తలుచుకోగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆర్తరక్షా విధానం. ఇప్పుడు ఆయన ఎంత గొప్పవాడైనా మనల్ని రక్షించకపోతే ఆయనతో మనకేమిటి పని? సంతప్తులైనటువంటి వాళ్ళు, ఆర్తులైనటువంటి వాళ్ళను రక్షించేటువంటి పారగుడు ఆయన. ఆ కళ ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. కథా విధానము వృషల్లావణ్య జైవాత్రక స్థగితాలోల జటాకలాపం. జైవాత్రక స్థగితాలోల జటాకలాపం అంటే అంగారకుడికి నిలయమైనటువంటి జటాకలాపాన్ని, అంటే శివుడి శరీరం అంతా కూడా అగ్నిమయం, తేజోరూపుడు ఆయన, చైతన్య స్వరూపుడు. కనుక శివుడి జటాజూటంలోంచి ఒక జటని పెరికి వేయగానే వీరభద్రుడు ఉద్భవించాడు. అంటే వీరభద్రుడు ఉద్భవించగానే అద్భుతమైనటువంటి అగ్నిరూపుడే ఆయన తేజరిల్లాడు అనమాట. జైవాత్రక స్థగితాలోల జటాకలాపం అంటే మన పాపరాశిని, మన విషయవాసనన్నింటినీ భస్మం చేయదగినటువంటి పవిత్రమైనటువంటి అగ్నిస్వరూపుడైనటువంటి శివుడు చక్కని పార్వతమ్మతో కలిసి నన్ను అనుగ్రహించుగాక అంటున్నాడు అని. ఆ తర్వాత పద్యంలో ప్రాళేయాచలజా నిరంతర మధువ్యాసంగ సంగం. మధువ్యాసంగం అనేటువంటిది చాలా చక్కని పదప్రయోగం. మధువ్రతం అని రాముడి శివతాండవ స్తోత్రంలో కూడా మధువ్రతం అనేటువంటి మాటంతో శివుణ్ణి స్తుతించడం జరుగుతుంది. ఏమిటి మధువ్యాసంగము అంటే, తుమ్మిదకు ఉన్నటువంటి ఏకైక పని ఏమిటాయా అంటే ఆ పుష్పం మీద వాలి ఆ మకరందాన్ని నిరంతరము ఆస్వాదించడమే దాని యొక్క ఏకైక కార్యం. శివుడు నిరంతర కాళీచరణ సంలగ్న మానసుడై దేవి యొక్క పాదాలని నిరంతరం ధ్యానం చేస్తూ ఆ దేవి చరణ కమలాల యొక్క మకరందాన్ని గ్రోలటంలో మత్తుడై ఉంటాడు. అది మధువ్యాసంగం అన్నమాట. ఇట్లా శివపార్వతుల యొక్క సంబంధం నిరంతరము. అమ్మ శివధ్యాన పరాయణ అయి ఉంటుంది ఆవిడ, ఈయన శివాని ధ్యాన పరాయణుడై ఉంటాడని శాస్త్రాలు చెప్తాయి. మధువ్యాసంగ సంగము ప్రాళయాచలజా నిరంతర మధువ్యాసంగ సంగము దోర్లీలా కల్పిత భోగి కంకణమణి శ్రీవాభిరామంబు. ఈయనకన్నీ భోగి కంకణమణి, కంకణములు అన్నీ కూడా భోగులే అంటే పాములే. ఇది కాలానికి సంకేతం. శివుడి మెడలో ఉండేటువంటి సర్పము కాలస్వరూపం. ఈ చుట్టుకున్నటువంటి పాములాగా కాలమే నిమిషాలుగా, గంటలుగా, రోజులుగా, మాసాలుగా, అయనాలుగా ఇలా విలసిల్లి విస్తరించి ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది, అంతటినీ లయం చేస్తోంది. శివస్వరూపమే కాలం. అందుకని శివ శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క సంకేతం పెద్దలు చెప్తారు. ఇది భోగి కంకణమణి శ్రీవాభిరామం కల్లోలోల్లాసిత గంగ సంఘటిత చారుస్వచ్ఛ శీర్షం. గంగ, గంగ అంటే బ్రహ్మవారి, సకల పాపాలని ధౌతం చేసేటువంటిది, క్షాళన చేసేటువంటి మహాతల్లి. అసలు గంగా ఆవిర్భావమే మహాపుణ్యప్రదమైనటువంటి ప్రస్తావన. భగీరథుడు తమ పితృదేవతల యొక్క భస్మరాశిని క్షాళనం చేయటం కోసము, లోక కళ్యాణం కోసం, అమ్మ నువ్వు భూలోకానికి దిగిరావమ్మా అంటే ఆమె స్వర్గవాహిని అయినటువంటి ఆ గంగ భూమి మీదకి వస్తే నన్ను భరించగలిగే శక్తి గలవాడు ఎవడు లేరయ్యా అంటే అప్పుడు శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు అప్పుడు ఆయన గంగను తన నెత్తి మీద చాలా కల్లోలమైనటువంటి ఆ దాన్ని కపర్దముగా మార్చి, ఒక తెట్టుగా మార్చి ఆ గంగను స్వీకరిస్తాడు. శివుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ శివభరణ శక్తికి ముగ్ధురాలైపోయినటువంటి గంగ ఆ శివుడి యొక్క తల మీదనే ఉండిపోయిందని చెప్తారు. అందుకనే లోకులు, జానపదులు నీకు పార్వతి గంగా ఇద్దరు భార్యలయ్యా అని చెప్తారు. అది లోక వ్యవహారంలో భార్యగా వాళ్ళు భావిస్తారు, కానీ ఇది అసలు కథ ఇదన్నమాట. కనుక కల్లోలోల్లాసిత గంగ సంఘటిత చారుస్వచ్ఛ శీర్షం, చాలా అల్లకల్లోలంగా ఉండేటువంటి జటలు కనుక ఆ జటలు ఉత్తంగతరంగా అయినటువంటి గంగను భరించగలగటానికి సమర్థమైనాయి. భక్తాళి క్షేమనిధానమౌ సొగసు కుయ్యాలించిన బ్రౌతుంది. పరమ పావనమైన గంగా విలాసాన్ని, మధువ్యాసంగ లక్షణాన్ని, మధువ్రత లక్షణాన్ని ఇందులో ఉద్దీపింపజేస్తున్నారు కవి. కనుక పరమశివుడి యొక్క అనంత కళ్యాణ గుణ వైభవాల్లో ఏ లక్షణాన్ని, ఏ స్వరూపాన్ని లేక ఏ విభూతిని మనం స్మరిస్తామో ఆ ఒక్కొక్క విభూతి ఒక్కొక్క రకమైనటువంటి ఆనందాన్ని వెతుక్కుంటాం. సాధన అంటే ఏమీ లేదు, శివుడి యొక్క విభూతిలో
ఎక్కడెక్కడ ఆనందం ఉందో వెతుక్కోవడమే. అలా ఇట్లా తదనంతరం ఇంకొక అద్భుతమైనటువంటి పద్యం చెప్తారు చూడండి. శ్యామల కోమలాక్షరుచి సంపద పంపిరివోవు పార్వతీ శ్రీ మహితంపు పాని నరించిన తావక శారదీయ చంద్రామల కాంతి శోభిత కరాబ్జము. 10వ పద్యం ఇది. నూతన దివ్యకాంతి సంధ్యామృదులమ్మునౌచు దురితాంతకమౌత శిరస్థ చంద్రమా. చూడండి, శ్యామల కోమలాక్షరుచి సంపద పంపిరివోవు పార్వతీ శ్రీ మహితంపు పాని. అమ్మ నల్లనిది, అయ్య తెల్లనివాడు. ఈ తెలుపు నలుపుల కలయికే అద్భుతమైనటువంటిది. ఎందుకంటే జగత్తంతా త్రిగుణాత్మకం. అమ్మ తమో రూపిణి, మహామాయ, జగత్తునంతటినీ మోహింపజేస్తుంది ఆవిడ. అందుకనే ఆమె నల్లనిది. ఆమె చేయి చాలా నల్లగా ఉంటుంది. శ్యామల కోమలాక్షరుచి సంపద పంపిరివోవు పార్వతీ శ్రీ మహితంపు పాణిని. అట్లా పరమపావనమైనటువంటి ఆ నల్లని పార్వతీదేవి హస్తం మీద చెలువుంది. ఇటువంటి ఈయన చెయ్యి ఎట్లాంటిది అంటే తావక శారదీయ చంద్రామల కాంతి శోభిత కరాబ్జం. ఇక్కడే ఉంది ఒక రహస్యం అంతా. తమో గుణంలో, ఇది 10వ పద్యం మాస్టర్. తమో గుణంలో ప్రపంచమంతా మునిగి వివశమై ఉంటే పురుషుడు ఎప్పుడు శాశ్వతుడై, స్థాణువై, నిరంతరుడై, నిరామయుడై మన వెంటే ఉంటాడు ఆయన. కనుక శివతత్వం అంతా కూడా స్వచ్ఛమైనటువంటి శారదీయ చంద్రామల కాంతి శోభిత కరాబ్జము. శివస్మరణ వల్ల స్వచ్ఛమైనటువంటి చంద్రకాంతి ఎలా వెదజల్లబడుతూ ఉంటుందన్నమాట. ఇట్లా తమో గుణాన్ని సంహరించేటువంటి లక్షణం, తమో గుణాన్ని లొంగ తీసుకునేటువంటి శక్తివంతమైనటువంటి సత్వగుణ సంపన్నమైనటువంటిది కనుకనే దాన్ని చంద్రకాంతితో పోల్చాడు కవి. చంద్రామల కాంతి శోభిత కరాబ్జము. ఈ శివపార్వతుల యొక్క తెలుపు నలుపుల కలయిక నూతన దివ్యకాంతి. ఇది దివ్యం. శివపార్వతుల కలయిక కనుక ఇది దివ్యము, నూతనమవుతుంది. ఎందుకు నూతనమవుతుందంటే ఎరుక లేనంత కాలము మనిషి జీవితం యాంత్రికంగా భగవంతుడికి దూరంగానే జరుగుతుంది. శివపార్వతుల కలయికలో ఉన్నటువంటి, శివపార్వతుల స్మరణలో ఉన్నటువంటి ఆనందం ఎప్పుడైతే అనుభూతిలోకి వచ్చిందో అది నూతన దివ్యకాంతి అవుతుంది నాయన. అంత శక్తివంతమైనటువంటిది నీ యొక్క స్మరణ. నూతన దివ్యకాంతి సంధ్యామృదులమ్మునవుచు. సంధ్యామృదులము, సంధ్యా ఉపాసన చాలా విశిష్టమైనదని, సంధ్యా సమయంలో నిషిద్ధ కర్మలు చేయకూడదని శాస్త్రం విహితంగా చెప్తుంది. సంధ్యా సమయంలో చేసేటువంటి భగవద్ ధ్యానము కానీ, భజన కానీ, స్మరణ కానీ పరమపావనము, ముక్తిదాయకములని చెప్తాయి. కాలానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. అసలు భగవంతుడి యొక్క స్మరణకు ప్రత్యేకమైనటువంటి కాలనియమం ఏది లేకపోయినప్పటికీ కొన్ని వైదికమైనటువంటి కర్మలు చేయడానికి, పూజాధికారులు నిర్వహించడానికి మాత్రం సంధ్యా సమయము, బ్రాహ్మీ ముహూర్తం ఒకటి, సంధ్యా సమయం, ఉభయ సంధ్యలు చాలా విశిష్టమైనవని పెద్దలు చెప్తారు. ఎందుకంటే సంధ్యా సమయంలో శివపార్వతుల యొక్క శక్తి జాగృతమై ఉంటుందన్నమాట. సంధ్యామృదులమ్మునవుచు దురితాంతకమౌత సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థాన అంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సద్వాసనాశోభితం. భ్రమరాంబాదేవితో కలిసి కైలాసగిరి గుహలలో ఆయన కైలాస పర్వత సానువులలో శివతాండవం చేస్తూ ఉంటాడు. ఆ తాండవము సకల దేవతలకు ఆనందాన్ని ఇచ్చేది. కనుక సంధ్యామృదులమ్మునవుచు దురితాంతకమౌత శిరస్థ చంద్రమా అంటూ 11వ పద్యంలో అంచిత మందహాస నయనాంచల చంచల మాధురీమయోదంచిత భాగ్యరేఖ చెలువంది చెలంగిడి పార్వతమ్మతో దరహాసోజ్వలన్ముఖి. లలితా సహస్రనామంలో మనం చెప్తాం. అంచిత మందహాసనయనాంచల చంచలమైన మాధురీమయోదంచిత వాక్యరేఖ చెలువంది చెలంగడి పార్వతమ్మతో కంచన ఘంటికాస్వన వికంపిత కశ్యప్యైన నందితో సంచలితాధరంపు రుచి సంపదతో దయసేయరాహర. అమ్మ ప్రత్యేకంగా సంకల్పం ఏమీ చేయక్కర్లేదు. నోరు తెరిచారా మీరు పోయి వాడికి వరాలు ఇచ్చిరంటరా లేకపోతే శుభాలు చేయండిరా అని తమ దగ్గర పరివార గణానికి చెప్పక్కర్లేదు. అమ్మ యొక్క నవ్వు ఎటువైపు ప్రసరిస్తే వాడి యొక్క జన్మ ధన్యమైపోతుంది. అందువల్ల నిరంతర మందహాసంతో వెలిగేటువంటి అద్భుతమైనటువంటి రుచి సంపదతో కూడిన పార్వతమ్మతో చూడండి, దీర్ఘమైనటువంటి అవిచ్ఛిన్నమైన ఒక సంస్కృత సమాసము, మళ్ళీ వెంటనే అచ్చ తెలుగు పదం. కంచన ఘంటికాస్వన వికంపిత కశ్యపి అయిన నందితో సంచలితాధరంపు రుచి సంపదతో దయసేయరా హర. హర, నువ్వు సంచలితాధరంపు రుచి సంపద అంటే శివుడి యొక్క పెదాలు చాలా మృదులంగా ఉండి, అందంగా ఉండి అలా మెల్లగా వణుకుతూ ఉంటాయట. నిరంతరము దేవీ నామ స్మరణ యొక్క మహాత్మ్యములు కావచ్చు, లేకపోతే అష్టాక్షరీ మంత్ర
నిష్ఠుడు కాబట్టి నిరంతరము మంత్రోచ్చరణ వల్ల కావచ్చు, ఆయన యోగీశ్వరేశ్వరుడు కదా, నిరంతరము మంత్రస్మరణ వల్ల అలా మెల్లగా వణుకుతూ ఉంటాయట శివుడి పెదవులు. అందుకనే సంచలితాధరం పురుచి సంపదతో దయసేయరా హరా అని. ఇలా శివపార్వతులు ఇద్దరూ కలిసి వస్తే ఏమవుతుంది అంటే, శ్రీ రుచిరార్ద్రభావ వివశీకృత మానస సత్వసంపదాసారము పుక్కిలింతలై, శ్రీ అంటే పార్వతీదేవి యొక్క సౌభాగ్యము, ఆమె యొక్క అందము, వీటితో వివశమైపోయింది నీ హృదయం. అసలు వివశీకృత మానస సత్వసంపదాసారము, శివుడి యొక్క మనసంతా సాత్వికమైపోయింది, కరుణతో నిండిపోయింది. ఎందుకంటే శక్తి ఉంటేనే శివుడు జడుడు స్థాణువు. ఎప్పుడైతే అమ్మతో కలిసి ఉంటున్నాడో చైతన్యప్రదుడైతున్నాడు ఆయన. సర్వజగంబులు నిండిపోవ శృంగార భరానురాగ నవకాంతి మరీచులు వెల్గా. శృంగార భర అనురాగ నవకాంతి, శివపార్వతి శృంగారాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావన చేసేది. మీ ఇద్దరి కలయికే శృంగారం. శృంగారం అంటే లౌకికార్థంలో మనం అనుకునేటువంటి సాంసారికమైనటువంటి శృంగారం కాదు. శృంగార భరానురాగ నవకాంతి మరీచులు వెలుగా, శివపార్వతుల సంయోగం వల్ల కాంతి వెల్లువలాగా మరీచుల్లాగా వెలిగితే ప్రేమ సంభార నిసంగా. ఈ పద్యానికి లింకు మళ్ళీ మనకు తర్వాత ఒక పద్యంలో దొరుకుతుంది, 36వ పద్యంలో. దాని దగ్గరకు వచ్చినప్పుడు నేను మనవి చేస్తాను. నాదు భవబంధములుచ్చగా రమ్మురాహరా అంటూ ఆయన ఇట్లా ఈ శివపార్వతీ సమాహ్లాదంగా వీళ్ళిద్దరినీ కలిసి సంభావన చేస్తాడు. తర్వాత కొన్ని పద్యాలలో గౌరీ పారమ్యాన్ని ఈయన ఉగ్గడిస్తారు. 50వ పద్యం చూడండి ఒకసారి. 50వ పద్యము తర్వాత 26వ పేజీలో 79, 80, 81, 80 కొన్ని పద్యాలు. 50వ పద్యం 20వ పేజీలో ఇలా అంటాడు, త్రిపురంబుల్ దహించినాడవను పేరే కాని మా యమ్మ సత్కృపతో దేవతలెల్ల శక్తులను నీకీయన్ ప్రకాశించి నీ నిపుణత్వంబున కాల్చివేసిటివి కానీ శక్తి అవ్వారిదెన్ విపులంబౌ యశమెల్ల నిన్నే వలచిన్ నీ పుణ్యమేమి హరా. నువ్వేదో త్రిపురాసుర సంహారం చేశారని లోకాలన్నీ. ఎందుకంటే పిల్లవాడు తండ్రి మీద కోపం వచ్చినప్పుడు నీకంటే అమ్మే మంచిది పో అంటాడు. అమ్మను అయ్యను వేరుగా చూడటం కాదు, కానీ ఈయన శ్రీ విద్యోపాసకులు, నిరంతర మాతృచరణ సాంగత్య పరాయణుడు ఈయన. కనుక అమ్మను స్మరించుకుందే, అమ్మ యొక్క పారమ్యాన్ని ఉగ్గడించింది ఆయనకి ఎక్కడా తృప్తి కలగదనమాట. కనుక త్రిపురాన్ని సంహరించినప్పుడు నువ్వు మహామహుడు అని అందరూ చెప్తారు, కానీ సత్కృప మాయమ్మ సత్కృపతో దేవతల శక్తులను నీకీయన్ ప్రకాశించి నీ నిపుణత్వమున కాల్చివేసిటివి కానీ శక్తి అవ్వారిదిన్ విపులంబౌ యశమెల్ల నిన్నే వలచన్ నీ పుణ్యమేమి హరా. ఎంతటి పుణ్యాత్ముడివయ్యా, మా అమ్మ శక్తి ఇవ్వటి నువ్వు వెలుగుతున్నావయ్యా అంటాడు. మార్కండేయుని రక్షించినప్పుడు యముణ్ణి ఓడించి యముణ్ణి ఎడమకాలతో తన్ని వచ్చి చెప్తాడు. చూసావా పార్వతి, ఇవాళ నేను యముని ఎడంకాలతో తన్నాను చూసావా నా ప్రజ్ఞ అంటాట సరదాగా. ఏంటంటే మళ్ళీ చెప్పు ఏమన్నావు అంటే, ఎడంకాలతో దాన్ని చాలేవయ్యా, ఎడంకాలు నాది కదా, నీ విభీషికలు ఎందుకు అంతేట. ఇట్లా సరదాగా అమ్మ యొక్క విశిష్టతను చెప్పుకుంటా లోకంలో చాలా కథలు ఉన్నాయన్నమాట. అట్లాగే వీరు కూడా, కవి కూడా ఇందులో 26వ పేజీలో 79వ పద్యంలో చాలా చక్కగా, చాలా అందమైనటువంటి భావన. ఎంత అందమైన భావన అంటే, కవయా నిరంకుశ, కవి ఏ భావనైనా చేయవచ్చు. ఎందుకంటే అందులో భక్తిలో ఈ విధి నిషేధాలు ఏమీ ఉండవంట. ఆలిని చూచు మోజున వృషాంకుడవైచనుదేమో 79వ పద్యం. ఆలిని చూచు మోజున వృషాంకుడవైచనుదేమో సింగమై ఆలికి వాహనంబు తగదంచును పాముల బుట్ట విప్పెదో చాలగ మంత్రశాస్త్ర చేయ సంపద ఆయమ నీ విభీషికల్ చాలవు పాదచారివై చల్లగా సాగుము బుద్ధిగా శివ అంటాడు. ఏమయ్యా నువ్వు తగుదనమ్మా అని నీకు ఒక ముసలి ఎద్దు ఉంది కదా, నాకు గంగ వెహికల్ ఉందని చెప్పి వెళతావేమో, వృషాంకుడవై చనుదేమో సింగమై ఆలికి వాహనంబు జాగ్రత్త. ఆమె మామూలు ఆవిడ కాదు, సింహమే ఆవిడకు వాహనం. కనుక నీకంటే పెద్ద వెహికలే ఉంది. లోకంలో ఉన్న ఇబ్బంది ఇదే, తమకంటే బాగా సంపదలు, చాలా శక్తివంతులైన వాళ్ళని పెళ్లి చేసుకుంటే వచ్చే ఇబ్బందులు ఇట్లా కూడా ఉంటాయేమో అనమాట. సింగమయ్యాలి పాపం ఈయనకే ఉంది ఆ ముసలెద్దు దక్క. మరి తగుదంచును పాముల బుట్ట విప్పెదో, పోనీ నీ యొక్క టాలెంట్ చూపించడం కోసమో నీ గొప్ప కోసమో పాముల బుట్ట విప్పుతామేమో జాగ్రత్త. చాలగా మంత్రశాస్త్ర చేయ సంపద ఆయన. అమ్మ సకల మంత్రాలకి అధిదేవత ఆమె. మంత్రాలన్నీ ఆవిడ విషయంలో ఉంటాయి. మంత్రశాస్త్ర చేయ సంపదాయమ, మంత్రం వేస్తే పాము కట్టుబడి ఉండవలసిందే జాగ్రత్త. నీ విభీషికలు చాలవు, ఎత్సులు చాలవయ్యా, ఇంక చాలే, ఇంకేం ఎత్సులు పోతావు నువ్వు, ఏదో మమ్మల్ని చూసి మురిసినట్లు కాదు,
ఎందుకయ్యా బిభీషికలు చాలా అందరూ సొగసైనటువంటి పదం అన్నమాట ఇది. నీ ఎచ్చులు చాలే పాదచారివై చల్లగా సాగము బుద్ధిగా శివ, బుద్ధిగా పోవయ్యా అంటాడు. ఇట్లా ఎంత ఆనందంగా అమ్మను స్మరించుకుంటాడు చూడు. అంటే స్వామి అమ్మకు విధేయుడైనట్టుగా కనిపిస్తాడు మనకు. నీకు వంశము లేకపోయినను పోని ఆలినేన్, ఆ తర్వాత పద్యం 80వ పద్యం అనమాట. ఆలినేన్ తిన్నగా సాకంజాలకపోదువాయను భ్రమన్ శైలాధినాథుండు, ప్రేమాకాంక్షలు సుతనిచ్చుటే తడవు, భార్యను చంకకెక్కించి వేరే కష్టింపక ఇల్లటంబనుచు నర్ధిన్నెత్తి కూర్చుందువా. ఇదేమిటయ్యా, ఇదేం మర్యాద? నీకు ఆస్తిపాస్తులు లేవు, ఏదో సప్తరుషులు అందరూ వచ్చి అడిగారు కాబట్టి చాలా గొప్పవాడివి, చాలా మంచి శీల సంపద ఉన్నవాడివయ్యా అని చెప్పేసి నీకు పిల్లనిచ్చాడయ్యా. నీకు వంశము లేక, అసలు ఈయనకు వంశం లేదు, అమ్మ ఎవరు తెలియదు, లేరు, పుట్టుక లేదు, తండ్రి లేడు, నాన్న వాళ్ళు ఎవరూ లేరు, ఏకాకి జడుడు. అట్లాంటి వాడు నీకు వంశము లేకపోయినను పోని ఆలినేన్ తిన్నగా సాకంజాలకపోదువాయను భ్రమన్, పోనీలే భార్యను పోషించుకుంటాడు కదా అనేటువంటి భ్రమలో నీకు శైలాధినాథుండు ప్రేమాకాంక్షలు సుతనిచ్చుటే తడవు, భార్యను చంకకెక్కించి వేరే కష్టింపక, మామగారి యొక్క మంచిని మొదల కోసం భార్యను చక్కనేసుకున్నావు, సగం ఒళ్ళు ఇచ్చావు భార్యకి, ఇక వేరే కష్టపడే పని లేదు, ఎందుకంటే ఈయన కష్టపడితే ఆమె కూడా కష్టపడుతుంది. అందుకని ఇది ఒక వంక అనమాట. వేరే కష్టింపక ఇల్లటంబనుచు నర్ధిన్నెత్తి కూర్చుందువా. ఇది ఎక్కడిది మర్యాదయ్యా, ఇల్లటం వచ్చావు హాయిగా మామగారి నెత్తి మీద ఎక్కి కూర్చున్నావు, ఇదేం మర్యాద అంటే. ఇట్లా ఒక స్నేహితుడిగా అధిక్షేపణ అన్నమాట. అంటే ఎంతో దగ్గరతనం ఉంటే కానీ అధిక్షేపణ. మహానుభావుడు కంచెల గోపరాజు గారు రేపటి ప్రస్థానంలో వస్తుంది, అధిక్షేపిస్తాడు రాముణ్ణి. భక్తుడు భగవంతుడిని అధిక్షేపిస్తాడనమాట. ఆ చనువు, ఆ యొక్క అథారిటీ అట్లా ఆయన్ని పురికొల్పుతూ ఉంటుంది. అట్లాగే 32వ పేజీలో 104వ పద్యం కూడా ఒకసారి పలికించండి. అక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక భావాన్ని ఈయన ప్రజెంట్ చేస్తాడు కవి. ప్రాళేయాచల కన్యకా హృదయ దివ్యశక్తి పుంజంబులో లీలామానుష విగ్రహత్వమును అల్పిష్టుండవైపోయితో. ఎందుకంటే లీలామానుష విగ్రహత్వము అంటే ఆమె నిత్య, ఈయన లీల. ఇది వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఆమె సర్వ చైతన్య స్వరూపిణి, ఈయన సృష్టి నిర్వాణ సంహార దక్షుడు. ఈయన పురుషుడు, ఆమె చైతన్యము, శక్తి. కనుక లీలామానుష విగ్రహుడు ఈయనే. ఎందుకంటే శివుడి యొక్క సంకల్పం మేరకే, శివుడి యొక్క ప్రజ్ఞ మేరకే ఆయన అంతరిక్ష ప్రజ్ఞల్ని సృష్టి చేసి, అంతరిక్ష ప్రజ్ఞలను బ్రహ్మను సృష్టి చేస్తే ఈశ్వర విభూతియే ఈ సృష్టిగా మన కళ్ళ ముందు కనిపిస్తోంది. తర్వాత ఏకాదశ రుద్రులు ఆయన సృష్టే. ద్వాదశాదిత్యుల ద్వారా ఏకాదశి రుద్రుల యొక్క ప్రజ్ఞలు వైభవంగా సృష్టిని పాలిస్తూ ఉన్నాయి. ఇదంతా లీలామానుషమైనటువంటి ప్రజ్ఞ. ఇదంతా లీలామానుష విగ్రహత్వమున ఇదంతా ఏమైంది? ప్రాళయాచల కన్యకా హృదయ దివ్యశక్తి పుణ్యంబులో లీలామానుష విగ్రహత్వమున అల్పిష్టుండవైపోయితో. ఎందుకు నీ శక్తి కొరగాకుండా పోయిందా? జాలిన్ బోనిన అమ్మ నీకు మరలను శక్తిని ప్రసాదించుటే, ఆలిని తిన్నగా చూచువానికి ఎప్పుడు హైన్యత్వమును వచ్చునా. పోనీలే, ఆలిని తిన్నగా చూసుకుంటావు కదా, నీకెప్పటికీ హైన్యత్వం రాదులేవయ్యా అంటాడనమాట. ఇట్లా ఇంకొక చోట 121వ పద్యం 36వ పేజీలో అంటే ఇట్లా ఆయనకు ప్రతి చోట అమ్మని ఉగ్గడించుకోవాల్సిందే. అమ్మ యొక్క గొప్పతనాన్ని 122 ముదుసలి ఎద్దు నెక్కి వనభూముల డస్సనటన్న జాలిచే వదలదవేమో, అసలే నీది ముసలెద్దు, ఎక్కడెక్కడో తిరుగుతుంటావు, అలసిపోయిందని జాలితో వదిలిపెడతామే, ఏరైనా వారిక బందెను పెట్టవచ్చు. మహాలోకజ్ఞుడు కవి. పల్లెటూళ్ళల్లో గొడ్లను వదిలిపెడితే బందెల దొడ్లో కట్టేస్తారు. ఏరైనా వారక బందెను పెట్టవచ్చు, నీ బ్రతుకునకెవరిచ్చెదరురా విడిపింపగా బిచ్చగాడ. ఇది ఎంత సొగసైనటువంటి సంబోధన చూడండి. ఈయనకే చెల్లింది, కవికే చెల్లింది. ఆనాడు శివానంద రాయలో శంకరాచార్యుల వారు కపాలిన్ భిక్షోమే, ఓ భిక్షువా, ఓ కపాలి అని ఆయన సంబోధన చేస్తారు. ఓ బిచ్చగాడ. లోకంలో నిందార్థంలో ఉన్నటువంటి పదాలని కూడా చాలా ఉదాత్తమైన అర్థంతో భాషిస్తాయి. అవి భగవత్ సంబంధమైనప్పుడు. బిచ్చగాడ, మొట్టమొదటి బిచ్చగాడిన. బిచ్చగాడ నీ ముదితన్ను వేడుకోవలయు పొకకు రుకకు కూడా దీనతను. జాగ్రత్త, మళ్ళీ నువ్వు పోయి దాన్ని వదిలిపెడితే, దాన్ని ఎవరన్నా బందెల తొట్లో కడితే మళ్ళీ ఆ ఎద్దును విడిపించుకోవడానికి మళ్ళీ రూపాయి కావాలంటే నువ్వు పోయి మీ ఆవిడని అడగాలి.
పాప డిపెండెంట్ లైఫ్ శంకరుడు. నీ ముదితను వేడుకోవలయు పోకకు రుకకు కూడా దీనతను అంటాడు. అంటే శివుడు ఎక్కడ కష్టపడతాడోనని ఈయన భావన. 125వ పద్యం చూడండి, 37వ పేజీలో. ఏనై ఏమీ చేయలేను కదా. సరే బాగానే ఉందయ్యా, నేనేమీ చేయలేను కదా, నేనేమీ చేతగాకనే నిన్ను ఆశ్రయించాను, నువ్వేదో నాకు దారి చూపించి మోక్షాన్ని ఇస్తావని. తండ్రి రిక్తహస్తుండ కానీ నీ మాటయు కూడా చెల్లుటయు నీ చేతిలో లేదా? అసలు నువ్వు ఎందుకయ్యా నన్ను దయ చూడట్లేదు? భగవంతుడు భక్తుడిని అనుగ్రహించినప్పుడు ఆలస్యం అయితే భక్తుడికి అనేక సందేహాలు వస్తాయి. పాపం త్యాగరాజ స్వామి కూడా విష్ణుమూర్తి త్వరగా రాలేదని ఆయన మళ్ళీ భగవంతుడిని డౌట్ చేయడు. ఆయన నువ్వైతే ఖచ్చితంగా నన్ను రక్షిస్తావు, కానీ నీదు పరివారులెల్లా నగరాజధర నీదు పరివారులెల్లా ఒగిబోధలు చేసేది వారే. అసలు నువ్వు మంచివాడివేనయ్యా, నీ దగ్గర ఉన్నటువంటి వీళ్ళు సర్వెంట్స్ ఉన్నారే, పరివారం అంతా మంచివాళ్ళు కాదు, ఒగిబోధలు చేసేది వారే. ఖగరాజు నీ ఆనతి విని వేగా చనలేదో గగనానికి ఇలకు బహుదూరం బనినాడో. నువ్వైతే ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చేవాడివేనయ్యా. ఎందుకంటే మరి నువ్వు వస్తానంటే బయలుదేరదామంటే ఆ గరుత్మంతుడు ఇప్పుడేం పోతానే స్వామి, చీకటి పడింది, కుదరదులే, ఆయన ఇక్కడ అక్కడ ఆయన కూడా భూమి మీద ఉన్నాడు, మనమేమో ఇక్కడ ఉన్నాం స్వర్గంలో వైకుంఠంలో, ఇక్కడి నుంచి ఆ దూరం పోవడం కుదరదు. ఎందుకంటే డ్రైవరు సార్ ఇప్పుడు అది బాగలేదు సార్, ప్రాబ్లం వచ్చింది సార్, బండి పికప్ లేదు అన్నాడు అనుకోండి, కలెక్టర్ అయినా సరే ఆగవలసిందే. పైలట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే వివిఐపి అయినా సరే ఆల్టర్నేట్ చూసుకోవాల్సిందే. కనుక ఇట్లాంటి ఇష్టం లేక బద్ధకంతో నీ పరివారం అంతా ఒగిబోధలు చేశారేమో అంటాడు. ఆ భక్తి పారమ్యం అని. భగవంతుడిని శంకించడు, శంకించకుండా ఉందామంటే ఆయన రావట్లేదు, ఆలస్యం అవుతుంది, మరి ఇది ఎట్లా? అందువల్ల ఇంకో కారణం వెతుక్కుంటాడు. ఈయన కూడా రిక్తహస్తుండ కానీ నీ మాటయు కూడా చెల్లుటయును నీ చేతిలో లేదా? అసలు పొన్లే, నువ్వు అసలే భార్య విధేయుడివే, అసలు నీ చేతిలో ఏం లేదేమో, నీ పైనున్నదా మరెవ్వరైనా అధికులు ప్రార్థింతు నా శక్తినే. పోనీ నీ మీద ఎవరన్నా ఉన్నారా బాస్ చెప్పు, నేను ఆవిడనే ప్రార్థిస్తా. కానున్నట్టిది కాకమానదు కదా. కళ్యాణగాధాచన సంబోధనలో కళ్యాణగాధాచనుడు ఈయన. ఈయన రక్షాధున అంటాడు ఆయుర్న శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాహ పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీ స్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతం కరుణయ త్వం రక్షాధునా. రక్షాధునుడు ఆయన. చాలా స్తోత్రాలలో శంకరాచార్యుల వారు ఎడక్ట్ ఇన్ సేవింగ్ ది డివోటీస్, రక్షించడంలో నిపుణుడైన వాడు, కళ్యాణగాధాచనుడైనటువంటి వాడు. మరి అట్లాంటి వాడు నువ్వు సైలెంట్గా ఉన్నావంటే బహుశా నీ కెపాసిటీ సరిపోయి ఉండదులే, నీ పైన ఉన్నటువంటి శక్తి ఎవరో ఉండుంటుంది, ఆవిడనే వేడుకుంటాలేవయ్యా అంటాడు. ఈయన శ్రీ విద్యోపాసకుడు గనక, అమ్మ బిడ్డ గనక ఈ మాట అనగలిగాడని. ఇట్లా గౌరీ పారమ్యాన్ని ఉగ్గడించేటువంటి పద్యాలు ఇన్నైతే, ఇక కొన్ని చాలా ముఖ్యమైనటువంటి పద్యాలు, చాలా పద్యాలు ఉన్నాయి. అన్ని పద్యాలలో కూడా భావము, భాష, ధార చాలా అద్భుతంగా ఇవన్నీ వనగూడి వస్తున్నాయి. కానీ ఇక తదితరాలన్నీ కూడా నేను సాధనా ప్రస్థానం అనేటువంటి పేరుతో నేను ఒక శీర్షికను ఊహించాను. దానికి ఇవన్నీ కూడా ఆయన యొక్క కల్పనా చాతురి, శివుణ్ణి సంభావించేటువంటి క్రమంలో ఆయనకు కలిగినటువంటి అనుభూతులు, ఆయన మనసులో ఏర్పడినటువంటి మార్పులు, ఆయన జీవితంలో వచ్చినటువంటి పరిణామాలు, ఆంతరికమైనటువంటి పరిణామాలు, వీటన్నిటినీ ఈయన మన ముందు ఉంచుతారు. 2వ పద్యం చూడండి, 11వ పేజీలో. నవలావణ్య విలాసభాసుర కళానందాను సంభావ్యమై భవ పాశోద్ధత గర్వ నిర్దళన భాస్వత్శ్రీ కుఠారాభమై దివిజాధీశ విరించి విష్ణువులు సందీపించు కాణాచి అయి భువనం వ్యాపకశీలమైన వెలుగున్ పూజింతు లోకేశ్వరా అంటాడు. శివుణ్ణి భువన వ్యాపకశీలమైనటువంటి వెలుగుగా చూస్తాడనమాట. శివుడు మన యొక్క సౌకర్యం కోసం ఆయన లింగ శరీరధారుడై వచ్చాడు, కానీ భూమి మీదకి ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండం ఆవిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతం ఏకం ఈశం అనిశం రుద్రాను వాకాన్ జపం ఝాయేది ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అని కదా శివుణ్ణి మనం ధ్యానం చేస్తాం. పాతాళం నుంచి నభస్సు వరకు వ్యాపించినటువంటి బ్రహ్మ విష్ణువులు శివుడి యొక్క ఆది అంతాలు కనుక్కోవాలని, శివుడి యొక్క శిరస్సును కనుక్కోవాలని బ్రహ్మ అలా ఆకాశ వీధులు దాటి అలా శివలింగాన్ని అలా వెతుక్కుంటూ పోతే ఆయనకు శివుడి యొక్క శిరస్సు దర్శనం కాలేదు.
శివుడి యొక్క పాదాలు ఎక్కడున్నాయో వెతుకుదామని లింగాన్ని ఈయన అన్వేషిస్తూ పోతే పాతాళానికి పోతే ఈయన యొక్క శివపాద దర్శనము కాలేదు విష్ణువుకి. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా శివుడి యొక్క వ్యాపకత్వాన్ని అంచనా వేయటంలో విఫలమైనట్టుగా మనకు పురాణాలు చెబుతాయి. కనుక భువన వ్యాపకశీలమైనటువంటి వెలుగు అది. నవ లావణ్య విలాస భాసుర కళానందానుసంభావ్యము. అది భాసురం వెలుగుతో నిండినటువంటిది. కళానందానుసంభావ్యమై, కళ అంటే ఆయన్ను స్మరిస్తే అది చిత్కళ, శివుడి కళ చిత్కళ. కనుక కళానందానుసంభావ్యమై దీన్ని దివ్యాధీశుడు, విరించి, విష్ణువులు వీళ్ళందరూ కూడా ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ వెలుగు చేతనే వెలుగుతూ ఉన్నారు. దివ్యాధీశ విరించి విష్ణువులు సందీపించు కాణాచి అయి. ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు మొదలైనటువంటి దేవతాగణమంతా కూడా ఏ వెలుగు వల్ల వెలుగుతున్నారాయా అంటే శివుడి యొక్క వెలుగు వల్లనే. శివపురాణం ఏంటంటే శివుడి యొక్క వెలుగు వల్లనే విష్ణువు, బ్రహ్మ కూడా వ్యాపిస్తున్నారు, వాళ్ళు సమర్థులవుతున్నారు అని శివపురాణం చెప్తుందన్నమాట. అట్లా శివ పారమ్యాన్ని వర్ణిస్తూ తరువాత సాధనలో ఎంత గొప్పవాడికైనా ఇష్టదేవతామూర్తిలో పాదాలే పరమప్రియమైనవి కనుక శివపాదాల పారమ్యాన్ని ఉగ్గడిస్తూ 6వ పద్యంలో సిరికిని తోడబుట్టువులు చిన్మయకాంతి విధానపుంజములు పరమ కృపాలవాలములు భాసుర శాంతి రసప్రముగ్ధముల్ పరిచిత సర్వలోక విభవ ప్రభవాంచిత పుణ్యపూర్ణముల్ చరణములే శరణ్యములు సాంద్ర దయా విభవ సదాశివ. అందుకని గురు సంప్రదాయంలో కూడా గురుచరణ వైభవాన్ని కీర్తించడం, ఇష్టదేవత పాదుకాష్టకం అనేటువంటి కావ్యం మొదలైనటువంటి గురుదేవుడి యొక్క, శివుడి యొక్క పాదుకల్ని, విష్ణువు యొక్క పాదుకల్ని స్తుతిస్తూ చాలా విస్తృతమైనటువంటి స్తోత్ర వాంగ్మయం సంస్కృతంలో, తెలుగులో కూడా వచ్చింది మనకు. కనుక చరణాలకు ఉన్నటువంటి విశిష్టత మరి దేనికి లేదని చెప్తారు. అందుకనే ఆ శివుడి యొక్క పాదాలు సిరికి తోడబుట్టు చిన్మయ కాంతి విధాన పుంజములు. ఎందుకంటే దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, తేజస్సును కలిగించేటువంటి శక్తి ఆ పాదాలకు మాత్రమే ఉంది. పాదాలు చాలు. ఇప్పుడు ధ్యానంలో శరీరం మొత్తము కూడా ఆ ధ్యానంలో నిలవకపోయినా కేవలం పాదాల మీద ఏకాగ్రమైనా కూడా ధ్యానం ఫలిస్తుంది అని గురువులు చెప్తారు. ఇదొక సాధనా రహస్యం. ఇక్కడ చూడండి 7వ పద్యం 12వ పేజీలో ఇక్కడ కవి యొక్క ప్రజ్ఞ చాలా గంభీరమై అద్భుతమైనటువంటి కల్పనా చాతురితో మనకు ప్రకాశిస్తుంది. తల మినువాక నీరమున తరటలాడెడి తొంటి చేప కోరల కొనలందు భద్రమగు ప్రామిణుకులు పఠించు తాటకొన్ నెలవగు తమ్మిగద్దె. తల మినువాక నీరముల, మినువాక అంటే గంగాదేవి, తల మీద ఉన్నటువంటి గంగాదేవి యొక్క ప్రవాహంలో తరటలాడెడి తొంటి చేప. తొంటి చేప అంటే ఎవరి తొంటి చేప? మొట్టమొదటి చేప ఆదిమీనం. శివుడి శిరస్సు మీద ప్రవహిస్తున్నటువంటి గంగానది, గంగానదిలో ఈదులాడుతున్నటువంటి ఒక ఆదిమీనం శ్రీమన్నారాయణమూర్తి. శ్రీమన్నారాయణమూర్తిని స్మరిస్తే వరుణపాశాలు, మకరపాశ బంధాలు ఏమీ ఉండవు, జలం వల్ల వచ్చేటువంటి ఆపదలు ఉండవని నారాయణ కవచం చెప్తుంది. పరమ పుణ్యప్రదమైనటువంటిది శివస్వరూపము నారాయణ. తారటలాడేది తొంటి చేప. ఈ తొంటి చేప ఏం చేసింది? వేదాలని సోమకాసురుడు అపహరించుకొని పోయి వాడు సముద్రంలో దాక్కుంటే ఈ ఆదిమీనం ఒక కొమ్ముతో అవతరించినటువంటి ఆదిమీనము సముద్రంలోకి వెళ్ళి వాడిని సంహరించి ఆ వేదరాశిని తన కొమ్ముకు తగిలించుకొని బయటికి వచ్చిందని ఆనందంగా ఆ సముద్రంలో ఈదులాడిందట. తారటలాడి తొంటి చేప కోరల కొనలందు భద్రమగు ప్రామిణుకులు అంటే వేదాలు. అట్లా నారాయణమూర్తి చేత ఉద్ధరించబడి ఆ ఆదిమీనం దగ్గర భద్రంగా ఉన్నటువంటి వేదాలు పఠిస్తున్నటువంటి ఆయన ఉన్నాడు. తాతకొన్ బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు త్రిమూర్త్యాత్మక స్వరూపాన్ని దర్శనం చేస్తున్నాడు కవీంద్రుడు. తాతకొన్ నెలవగు తమ్మిగద్దే. ఈ బ్రహ్మదేవుడు ఉట్టిగా ఉండడు కదా, ఈయన తామర పువ్వు అనేటువంటి సింహాసనంలో ఉంటాడు. తామర పువ్వే ఈయనకు తమ్మిగద్దే. రజనీచరుగంచి ముగూర్చకుండా. శివుడి దగ్గర ఇంకో ఇబ్బంది, పరస్పర విరుద్ధమైనటువంటివి ఉన్నాయి. శివుడి నెత్తి మీద చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వెన్నెలను వెదజల్లుతూ ఉన్నాడు. తామర పువ్వుకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే వెన్నెల వెదజల్లినప్పుడు వెన్నెల కాంతికి ముడుచుకుపోతుంది, సూర్యకాంతికి విచ్చుకుంటుంది. కలువ పూలేమో చంద్రకాంతికి విచ్చుకుంటాయి, తామరలేమో సూర్యకాంతికి విచ్చుకుంటాయి. ఈ తమ్మిగద్దెల రజనీచరుగంచి ముగుర్చకుండా ఎక్కడ ముడుచుకుపోతే బ్రహ్మకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడు వేద పఠనం ఆగిపోతుందేమోనని అర్మిలి కుడికంటి చూపు పచరించడి సామినతుల్ సదాశివ. ఆహా, తామరపూను రక్షించడం కోసం నీ కుడికంటిని తెరిచి కుడికంటితో సూర్యకాంతిని ప్రసరింపజేస్తున్నావయ్యా శివ, నమస్కారాలయ్యా అంటూ
త్రిమూర్త్యాత్మక స్వరూపాన్ని తన ఇష్టదైవంలో దర్శిస్తున్నాడు కవి. ఎంత అద్భుతమైనటువంటి కల్పన చూడండి. కనుక సిగ సొగసుల్ బుగుల్, ఈ ఎంత తేట తెలుగు పదాల ప్రవాహం. సిగ సొగసుల్ బుగుల్ కొనిడి చిక్కని జాబిలి సొనమత్తులో వగసెగ వెల్పుటేరు సిగపాయలు వీడి శివంబునెత్త మెల్లగా చిరుకప్పల అలల రపిడికిన్ మినునంటి పాప పెన్నగల గముల్ ఫణాల్ విరియ నవిడి సామి నతుల్ పరాత్పర. సిగసొగసుల్ బుగుల్ కొనిడి చిక్కని జాబిలి సోనమత్తులో, ఆయన సిగలో ఉన్నటువంటి జాబిలి పువ్వు సొగసులు బుగులుకునేటట్లుగా అది తేనెను ప్రవహింపజేస్తుంది, మత్తును చంద్రకాంతికి మత్తెక్కించేటువంటి గుణం ఉంటుంది, శృంగార భావాన్ని ప్రేరేపించే లక్షణం ఉంటుంది వెన్నెలకి. చంద్రుడు ఆ పని చేస్తున్నాడు. సిగ సొగసులు బుగులుకొనిడి చిక్కని జాబిలి సోనమత్తులో వగసెగా, ఈ వెన్నెలకు వగసెగలంటే వలపు అన్నమాట. గంగాదేవికి వలపు కలిగిందనమాట, ప్రేమభావాలు కలిగాయి, పులకరించింది ఆమె. వేల్పుటేరు, ఎంత మినువాక, వేల్పుటేరు, మినుసిగ దయ్యమా అంటాడు తర్వాత ఒక చోట. ఇట్లా వేల్పుటేరు సిగపాయలు వీడి శివంబునెత్త, ఆనందంతో ఆమె జడముడి వీడిపోయేలాగా శివాలెత్తి తాండవం చేస్తూ ఉందట, శివాన్ని ఎత్తుందట గంగాదేవి. గంగాదేవి తాండవం ఎత్తడం అంటే అద్భుతంగా ఆ ప్రవహించినప్పుడు మెల్లగా చిరుకప్పల అలల రపిడికి మినునంటి, అప్పుడు ఆ గంగా ప్రవాహంలో చిరుకప్పలు పైకి ఎగసి పడుతూ ఉన్నాయట. పాప పెన్నగల గముల్ ఫణాల్ విరియ నవిడి స్వామి స్వానతుల్ పరాత్పర. పాప పెన్నగలు, పాపలంటే పాములు. శివుడి యొక్క ఆయన చంద్రహారము స్వాతిహారం అన్నీ పాములే. పెన్నగలు పాముల సమూహాలు ఫణాల్ విరియగా ఆ అలలకు చిరుకప్పలు ఎగసి పడుతుంటే మెళ్ళ ఉన్నటువంటి పాములు కప్పల్ని తిందామని అలా నోరు తెరుస్తుంటే అవి అందకుండా మళ్ళీ కింద పడిపోతూ ఉంటే ఆ సయ్యాటను చూసి నవ్వుకుంటున్నట్ట స్వామి. అలా నవ్వుతున్నటువంటి పరమశివ నీకు నమస్కారం అయ్యా అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి దర్శనమో చూడండి. ఆ తర్వాత 9వ పద్యం కూడా అద్భుతమైనటువంటి దర్శనమే. ముమ్మున వాలుపై తనువు మోపి కరమ్మున నూతజేసి పత్రమ్ముగ పుర్రెబట్టి రుదురాకల హారములను లగించి వస్త్రమ్మగు నెంగు చర్మపు కొసల్కటి జారగ దోపుకొంచు భిక్షమ్మున కింట నింట తిరుగాడుదొరా వినతుల్ పరాత్పర. ఈ 9వ పద్యంలో ముమ్మున వాలుపై తనువు మోపి, ఆ త్రిశూలాన్ని ఏం చేస్తాట శివుడు? ఇది త్రిగుణాల్ని దహించి వేసేది కనుక త్రిశూలము త్రిగుణ సంహారానికి ప్రతీకగా చెప్తారు పెద్దలు. ముమ్మన వాలుపై తనువు మోపి, ఆ త్రిశూలాన్ని నేల కానిచ్చి దాని మీద అలా ఆని వంగుని కరమ్మున నూత చేసి చేత్తో పట్టుకొని దాని మీద ఈయన వంగి పత్రమ్ముగా పుర్రెబట్టి బ్రహ్మకపాలాన్ని చేతిలో పట్టుకొని రుదురాకల హారములను లగించి రుద్రాక్షల్ని చక్కగా సవరించుకుంటూ గట్టిగా అటు ఇటు పోకుండా ఉంచుకొని వస్త్రమ్మగు నెంగు చర్మపు కొసల్ కటిజారగా దోపుకొంచు. ఇది కవి యొక్క ప్రజ్ఞ. సహజంగా భగవత్ సంబంధమైనటువంటి కవిత్వంలో, ముఖ్యంగా భక్తి కవిత్వంలో కల్పనకు అవకాశం తక్కువ. ఇతర సాహిత్యాల్లో అంటే ఎంతైనా కల్పన చేసుకోవచ్చు, వాడు అట్లా చేశాడు ఇట్లా చేశాడు అనొచ్చు. భగవంతుడి గురించి కల్పన చేయాలంటే తెలియదు, మనకు తెలిసింది అందరికీ తెలుసు, మనం అదనంగా చెప్పగలిగేది ఏమీ ఉండదు. ఇది పెద్ద ఛాలెంజ్ కవికి. ఇట్లాంటి ఆధ్యాత్మిక భావ సంపదతో నిండినటువంటి కవిత్వంలో కూడా తన యొక్క కల్పనా చాతుర్ని ప్రదర్శించడం ఒక మహాకవి వాచ్యుడైనటువంటి వాడికే చెల్లుతుందన్నమాట. ఇది అందుకని అంటున్నాడు వస్త్రమ్మగు నెంగు చర్మపు కొసల్ కటిదారగా దోపుకొంచు. ఆయనకున్నటువంటి వస్త్రం ఏమిటాయంటే రక్తం కొడుతున్నటువంటి గజ చర్మం, ఏనుగు చర్మం. ఆ ఏనుగు చర్మం కూడా పాపం జారిపోతూ ఉంటే దాన్ని జరుపుకుంటుంది. ఇది అద్భుతమైనటువంటి భావన. శివుడి యొక్క ఏనుగు చర్మం జారిపోవడం ఏంటి? పసిపిల్లవాడిలాగా జారిపోతున్నటువంటి ఏనుగు చర్మం కొసల్ని కటిజారగా తోపుకొంచు భిక్షమ్మున కింట నింట తిరుగాడుదొరా వినతుల్ పరాత్పర. కాశికా నగరంలో ఆదిశివుడు ఇంటింటికి భిక్షం ఎత్తాడు. ఆది భిక్షువు కనుక బిచ్చానికి ఇంటనింట తిరుగాడుదొరా. శివ యొక్క కారుణ్య పారమ్యం ఎంతటిదో చూడండి. మనం ఆయన దగ్గరికి పోకపోయినా ఆయన మన ఇంటికి వచ్చి భిక్షం అడుగుతాడు. అంటే మన యొక్క వాసనల్ని, మన యొక్క కర్మలన్నింటినీ కూడా ఆయనకు సమర్పణ చేస్తే మనకి ముక్తి అనుగ్రహిద్దామని పాపం ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అట్లాంటి వాడు భిక్షమ్మున కింటనింట తిరుగాడుదొరా వినతల్ పరాత్పర అంటాడు. అంటూ 14వ పేజీలో 18వ పద్యం. నీ కథ ఇక ఈయన ఆకాంక్షలు శివుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు. మరి ఏం కావాలి ఈయనకి? కొన్ని కోరికలు ఉన్నాయి, ఈయనకు ఆకాంక్షలు ఉన్నాయి.
18వ పద్యంలో చెప్తారు చూడండి, నీ కదలాడు గంగ చరిణీ కమనీయ తరంగ మలికా శ్రీకమనందు నేనొక మరీచికనై తరలించిపోదునా. అద్భుతంగా కృష్ణశాస్త్రి గారు ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అని చెప్పినటువంటి భావనకు బహుశా మరి కృష్ణశాస్త్రి గారి ప్రభావం కూడా కవి గారి మీద ఉండవచ్చు. ఎందుకంటే ఆయన ముందువారు కాబట్టి. నీ కదలాడు గంగ చరిణీ కమనీయ తరంగ మలికా శ్రీకమనందు నేనొక మరీచికనై తరలించిపోదునా. నేను ఎత్తి మీద ప్రవహిస్తున్నటువంటి గంగా నది తరంగాల్లో నేను కూడా ఒక తరంగాన్ని అయితానయ్యా. శివ సాహిత్యాన్ని పొందడం. ప్రాకట పదపంకజ విలంబిత కంకణ కింకిణీరవాప్తో కనితాంత మాధుర్లతో తతగూడిన దింతునా. శివ, ఎంత అద్భుతమైనటువంటి అది కోరికలు ఉన్నా కానీ ఇట్లాంటి కోరికలు ఉండాలండి మనిషికి. ప్రాకట పదపంకజ విలంబిత కంకణ కింకిణీరవాప్తో కనితాంత మాధురి. శివుడి యొక్క కాలి గజ్జలు నినదిస్తూ ఉంటే శివుడి కాలి కంకణాల కింకిణీరవాప్తో కనితాంత మాధుర్లతో జతగూడి నువ్వు తాండవం చేసేటప్పుడు నడిచేటప్పుడు నీ కాలి గజ్జల సవడితో నేను కూడా కలిసిపోయి నినదించాలని ఉందయ్యా పరమశివ అంటాడు. అద్భుతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి భావన. ఇంకా చూడండి, ఇంకా ఎంత దగ్గరగా, ఎంత ఆశయనకి చూడండి. నీ యొడలందు పూసికొను నిర్మల భక్త కణంబులందు తండ్రి యొక్క రేణువౌచు తరించుదునా. శివుడు భస్మం పూసుకుంటాడు. నీ యొడలందు పూసుకొను నిర్మల భక్త కణంబులందు. నాకు సందేహం వచ్చింది, ఇది భస్మకణమా భక్త కణమా అని. ఎందుకంటే పాపం గురువుగారు శరీరం చాలించిన తర్వాత దీన్ని ప్రింట్ చేయడం జరిగింది. బహుశా మరి పండితులు వీళ్ళు దీన్ని ఎట్లా పరిష్కరించారో లేదో మనకు తెలియదు, లేదా నా బుద్ధికి అందని సందేహాలు ఉండవచ్చు. కవి భస్మకణము అని రాశాడా, దాన్ని వీళ్ళు ప్రింట్ చేయడంలో ఏమైనా పొరపాటు జరిగిందా, లేదా భక్త కణమేనా? భక్త కణము అంటేనే ఔచితీమంతంగా అనిపించింది నాకు. శివుడి కోసం పరితపించి శరీరాన్ని త్యజించి శివుడే కావాలనుకొని శివుడిని పొందాలనుకున్నటువంటి భక్తుల యొక్క దేహాల యొక్క భస్మాన్ని ఆయన పూసుకుంటాడు. కనుక నీ ఒంటికి పూసుకున్నటువంటి భక్తుల శరీరం యొక్క బూడిద కణాల్లో నేను కూడా ఒక రేణువై తరించిపోనా? నీ ఒంటికి పూసుకున్నటువంటి బూడిదలో ఒక బూడిద కణాన్ని అయిపోనా? అంత అదృష్టం ఉందా నాకు? పోనీ భక్త కణాలను అనుకుంటే అనేక మంది భక్తులు, ఎంతోమంది అనంత కాలంలో ఎంతోమంది భక్తులు నిన్ను సేవించి నిన్ను పొంది ధన్యులైనటువంటి వాళ్ళ యొక్క పార్థివ శరీర భస్మాన్ని నువ్వు ఒంటికి పూసుకుంటూ తిరుగుతున్నావే, అలా నన్ను కూడా మరణానంతరం నన్ను భస్మంగా మార్చుకుని ఒంటికి పూసుకోవా? అంతకంటే భాగ్యం ఏం కావాలి? విచలీకృతాగరేఖాయిత మాధురీ ఢమరుక ప్రణవామృత నాదమందు నా యాయువు మూటగట్టుకొని. నీవు ఢమరుకనాదం చేస్తూ ఉంటే విచలీకృతాగరేఖాయిత మాధురీ ఢమరుక. శివుడి యొక్క ఢమరుకం ఎట్లాంటిదంటే విచలీకృత ఆగరేఖాయుతం, పాపాలని విచలింపజేసి అటు ఇటు చెల్లాచెదు చేయ సమర్థమైనటువంటి ఆ ఢమరుక నాదంలో వచ్చేటువంటి ప్రణవామృత నాదంలో, ఓంకార నాదంలో నేను కూడా లయించిపోయి నా ప్రాణవాయువు అంతా కూడా మూటగట్టుకొని ఆర్తిని వాయుదున. ఓంకార శబ్దంలో హృదయం లయించినప్పుడు సర్వ వ్యాకులతలు ఉపశమిస్తాయి, ఆర్తి ఉపశమిస్తుందన్నమాట. ఇది శివజ్ఞానానుసంధానంగా పెద్దలు చెప్తారు. కనుక ఆ సిద్ధిని నాకు లభించవయ్యా అంటూ తన ఆకాంక్షను వెలిపించుతున్నాడు. అంటూ ఈ దర్శన సౌభాగ్యం చూడండి 20వ పద్యంలో, నీవు దయారసార్ద్రుడై నీదు దయల్ ప్రసరించు మేర నా జీవిత భాగధేయముక చిక్కని చక్కని కంతిపుంజ సంభావితమై దశల్ కొసల మంగళదీపికలన్ వెలార్చినట్లయి విరళించు. ఎంత దయరా గిరిజావర పదభక్తుపై. నీవు దయతో నా మీద దయని ప్రసరింపజేస్తున్నావు. దాంతో ఏమైంది? నీ దయ ప్రసరించిన మేరకు నా జీవిత భాగధేయం ఒక చిక్కని చక్కని కాంతిపుంజ సంభావితమై. భగవద్ అనుగ్రహాన్ని పొందిన తరువాత భక్తుడి యొక్క మనస్సులోను, దృష్టిలోను, చలనంలోనూ ఒక అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. అది చైతన్యవంతంగా ఉంటుందన్నమాట. కనుక చిక్కని చక్కని కాంతిపుంజ సంభావితమై దశల్ కొసల మంగళ దీపికలను వెలార్చి. నేను ఎటు చూస్తే అటు అన్ని దిక్కుల దశల్ కొసల మంగళ దీపికలను వెలార్చి. సర్వ సృష్టి అంతా మంగళమయంగా నాకు కనిపిస్తుందయ్యా. అంటే సాధనలో వ్యాకుల చిత్తంతో, సమార్ద్ర చిత్తంతో శివుణ్ణి ఆశించినటువంటి వాడికి, శివుణ్ణి సేవించినటువంటి వాడికి కలిగేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా. ఈయన తన పరంగా చెప్పుకున్నప్పటికీ కూడా ఈయన గురువరేణ్యులు కనుక సాధనా రహస్యంగానే దీన్ని భావించాలన్నమాట.
ఇది మనకు మహాత్ములైనటువంటి వాళ్ళ యతివరేణ్యుల జీవితాల్లో కూడా మనకు కనిపిస్తుంది. శంకరాచార్యుడి జీవితంలో కానీ, రామకృష్ణ పరమహంస జీవితంలో కానీ ఆయనకి ఎక్కడ పోయినా అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి తేజోమయమైన కాంతిపుంజమే రామకృష్ణ పరమహంస వారికి దర్శనమైంది చెప్తారు. కాళికామాత దర్శనమైన తరువాత అంతటా దాదాపు ఒక 3 నెలల పాటు ఈయన ఆ స్థితిలోనే ఉండిపోయినారు రామకృష్ణ పరమహంస. ఎక్కడ చూసినా ఆయనకు ఒక అనంతమైనటువంటి కాంతిపుంజమే కనిపిస్తూ ఉండేది. అంతా మంగళమయంగా కనిపిస్తూ ఉండేది, అంతా భగవన్మయంగా కనిపిస్తూ ఉండేది. ఇది గురుదేవుల యొక్క అనుభూతి రహస్యం. ఇది నీ అరమోడ్పులో కనుల నిండిన మైకపు వాకలందు బాధ 21వ పద్యం. నీ అరమోడ్పులో కనుల నిండిన మైకపు వాకలందు బాధాయుతమైన లోక జనతా ఘనతాప వితాన తారణశ్రీ అనుభూతి రేఖ విరజిమ్ముచునుండును. సాధకుడైనటువంటి వాడికి మామూలు వాడికి ఉన్నటువంటి తేడా ఇది. మనము శివుణ్ణి చూస్తాం, శివుడి యొక్క కళ్ళు అరమోడ్పు కన్ను. నీ అరమోడ్పులో కనుల నిండిన మైకపు 15వ పేజీ అండి. మైకపు వాకలందు బాధాయుతమైన లోక జనతా ఘనతాప వితానతారణ శ్రీ అనుభూతి రేఖ. బాధలతో కునారిల్లుతున్నటువంటి మానవ ప్రపంచపు ప్రజల యొక్క ఘనతాప వితారణతారణ శ్రీ, పాపాలన్నిటి నుంచి దాటించి ధరింపజేసి చిన్మయమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థత ఏదో కనిపిస్తోంది. తారణశ్రీ అనుభూతి రేఖ విరజిమ్ముచునుండును. లేదా శివుడు ఆహా లోకులందరినీ వాళ్ళ యొక్క పాపాలని ఘనమైనటువంటి పాప విధానాన్ని అంతటినీ నేను చెల్లాచెదరు చేస్తున్నాను, చేయగలను అంటూ ఆశ్వాసన ఇస్తున్నట్టుగా ఉంటుంది ఆ అరమోడ్పు కనులో ఉన్నటువంటి ఆ మైకం. అది ఈయన దర్శనం చేస్తున్నాడు. అట్లు కానిచో బహుశా నీ యొక్క అరమోడ్పు కనులకు అర్థం అదేనేమో. అట్లు కానిచో ఈ అనురాగమేల జనయించును వాడిన పువ్వుపై శివ. అలా కాకపోతే నేను వాడిన పువ్వునయ్యా అంటే చూడండి ఎంత మహానుభావుడు, ఎంత వినయము. వ్యాకుల చిత్తంతో భగవంతుని చేరినప్పుడు మనిషిలో కలిగేటువంటి భావనలు ఇవి. నేను ఒక వాడిన పువ్వుని, చాలా కాలం నేను తెలుసుకోకుండా నీకు దూరంగా ఉండిపోయినా, నిన్ను పొందలేకపోయినాను, నేను సాధించలేకపోయినాను, నా చిత్తాన్ని సమస్తం సర్వదా నీతోనే నింపుకోవడంలో నేను అసమర్థుడైపోయినాను. అయినా వాడిన పువ్వుపై ఈ అనురాగమేల జనించును అంటే శివుడి యొక్క అనురాగాన్ని ఈయన చవి చూశాడు. అంటే సమస్త లోకాన్ని ఉద్ధరించగలిగేటువంటి తారణశ్రీ నీ కళ్ళల్లో ఉంది కనుకనే నీ అనురాగం నా మీద ప్రసరించిందయా అంటాడు అని. ఇక్కడ ఆ తరువాతి పద్యం 22వ 15 దాని తరువాత పద్యమే 22వ. తలతు నిరంతరము జలితమ్మగు చిత్తము మీదు కట్టి నిన్ను కొలుతున్ అనన్యకాంక్ష విడగోరని కాంక్ష పణంగు పెట్టి. మీదు కట్టడం, ఇవన్నీ అచ్చతెలుగు పదప్రయోగాలు. ఇవన్నీ మీదు కట్టడం అంటే ముడుపు కట్టడం అనమాట. ఏదన్నా ఆపద వచ్చినప్పుడు, ఏదన్నా పొందదలుచుకున్నప్పుడు మనం ముడుపు కడతాం. జ్వలితమ్మగు చిత్తము మీదు కట్టి నా చిత్తము జ్వలిస్తున్నదయ్యా, నిన్ను పొందాలి, నిన్ను చూడాలి, నీ దరికి చేరాలి, నీ దర్శనం పొందాలి అనేటువంటి జ్వాల నా చిత్తాన్ని నిలవనీయట్లేదు. కనుక జ్వలితమ్మగు చిత్తము మీదు కట్టి నా ఈ చిత్తాన్ని ముడుపుగా కట్టి నిన్ను కొలుతును, నిన్ను తలుస్తాను. కొలుతును అనన్యకాంక్ష విడగోరని కాంక్ష పణంబు పెట్టియను. అనన్యకాంక్ష అంటే నీవు తప్ప మరొకటి ఏది నాకు అక్కర్లేదు. ఇది అవ్యభిచారిణీ భక్తి అంటారు పెద్దలు. అవ్యభిచారిణీ భక్తి అంటే ఏంటంటే ఒక కాసేపు ఉండి కాసేపు ఉండకపోవడం కాదు. కాసేపు భగవంతుని మీద భక్తి, మరొకసేపు మరొక దాని మీద భక్తి, మరొక దాని ఇట్లా కాకుండా నిరంతరము సర్వకాల సర్వావస్థల యందు భగవంతుడి పాదార విందముల యందు, పరమేశ్వరుడి పాదార విందముల యందు లగ్నమైనటువంటి భక్తి అనన్యకాంక్ష అవుతుందన్నమాట. అనన్యకాంక్షతో విడగోరని కాంక్షను పణంగా పెట్టి దీన్నే పందెంగా కొట్టుతాను. నాకున్నది ఇదే కనుక దీన్నే నేను పందెంగా పెడతాను, పెట్టి విలుతును అంటే కొంటాను. అమూల్యు నిన్ను, అమూల్యుడు, అసలు నీకు వెళ్ళలేదు. శివుణ్ణి కొనగలిగినటువంటి శక్తి లోకంలో ఏదైనా ఉందా? అయినా నిన్ను కొనాలనుకుంటున్నాను. ఎద వీడని తాపము మూల్యమిచ్చి, ఎదలో వీడని తాపాన్నే నేను ఖరీదుగా ఇచ్చి అన్నీ ముడుపు కట్టి నా కాంక్షనే నీకు పందెంగా పెట్టి నిన్ను పొందాలనుకుంటాను. నీ వలతు మదీయ శక్తి కుదువం తమకుంచి, నా శక్తి అంతా నీకు కుదువ పెట్టేసి నేను కుదువ పెడతా, ఇచ్చేస్తా, అమ్ముడుపోతా, ముడుపు కడతా, పందెం పెడతా. నీకేది కావాలో టర్మ్స్ ఆఫ్ కండిషన్ నువ్వే డిసైడ్ చేసుకో, నాకు మాత్రం నువ్వు కావాలంతే. తరింపగా శివ, కనుక నాకు చాతరైనవి ఇవయ్యా నేను చేస్తున్నాను, ఇక నువ్వేం చేస్తావో చేసుకో, నన్ను తరింపజేయి.
ఇట్లా ఇలా దర్శన సౌభాగ్యాన్ని చూపేటువంటి పద్యాలు ఇంకా 22వ పేజీలో ఒక పద్యం చూడండి. 58వ పద్యం. ఆ దర్శనం కలిగినప్పుడు ఆ అనుభూతి ఎట్లా ఉంటుందో చెప్తాడు. కనులన్మోసిన నీ స్వరూపమే మదిన్ కనిపించి కవ్వించి మనమున్ మత్తున ముంచివే. ఏదో సమ్యజ్ఞాన సంవిత్ ప్రభాఘనమో ఏమియు నేరనట్టితనమో కాని విమర్శింపదాలని చిత్తంబిది ఏమి చెప్పినను ధర్మం బౌన గంగాధర. కనులు మూస్తే నీ స్వరూపమే కనిపిస్తుంది, కనిపించి మళ్ళీ కనిపించదు, కవ్వించి మనమున్ మత్తున ముంచివే. ఏదో సమ్యజ్ఞాన సంవిత్ ప్రభాఘనమో, ఇది సమ్యజ్ఞానమో. ఈ సమ్యజ్ఞానం అంటే ఏమిటి అనేటువంటిది మళ్ళీ మనకు 36వ పద్యంలోకి వెళ్తే కానీ తెలియదు. ఏమియు నేరనట్టితనమో కానీ సాధనలో ఎలా ఉంటుందంటే అనుభూతులు కలుగుతాయి సాధకుడికి. ఇది నిజంగా భగవంతుడు అనుగ్రహించినటువంటి అనుభవమేనా, లేకపోతే నేనేమన్నా భ్రమపడుతున్నానా, మోసపోతున్నానా? సరి అయినటువంటి గురువు తోడు లేకపోతే ఆధ్యాత్మిక సాధనలో పక్కదారులు పట్టే అవకాశం కూడా ఉంది, భ్రమ కూడా ఉంది. ఎందుకంటే కొన్ని విషయాలు మనకే మనం నిర్ణయింపగాదాలు, అది గురువే వాటిని ధృవపరచవలసి ఉంటుంది. అందుకనే సందిగ్ధావస్థలో ఉన్నాడనమాట ఈయన. ఏదో సమ్యజ్ఞాన సంవిత్ ప్రభాఘనమో, సమ్యజ్ఞానం వల్ల సంభవించినటువంటిదా, అది అట్లాంటి కాంతేనా? ఏమియు నేరనట్టితనమో, నీ మొహంలో నీకేం తెలియదు పో అనొచ్చు పెద్దవాడు. ఏమీ తెలియకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల ఏదో కనిపించి నేను అదే అనుకుంటున్నానేమో అనుకునేది. విమర్శింపదాలని చిత్తంబిది ఏమి చెప్పినను ధర్మం బౌన. అసలు నాకే క్లారిటీ లేదు, నీకేం చెప్పమంటావు, నీకెంతో చెప్పుకోవాలని ఉంది. ధర్మం బౌన గంగాధర అంటాడు. కన్ఫెషన్, దూర్జటి కాళహస్తివిశ్వర మహాత్యంలో ఎంత కన్ఫెషన్ ఉందో. ఇంకా ఆయనన్న సంసార లంపటంలో పడి అనేక నిషిద్ధ కార్యాలు ఏవో చేసి వాటిని ఆయన ముందు ఒప్పుకున్నట్టుంటుంది. కానీ గురుదేవులు తన సాధనా వైఫల్యమే మహాపాపంగా భావించి ఈ కవి శివుడితో కన్ఫెషన్స్ చేస్తూ ఉంటారనమాట. అందుకనే అంటాడు మళ్ళీ, అది మళ్ళీ సందేహం వచ్చి 26వ పద్యం 16వ పేజీ. తన యొక్క విషయ వాసనల యొక్క ప్రభావం తన్ని వదిలిపోవట్లేదని చెప్పడానికి, ఇది తొలి ఎన్ని జన్మల గడించిన పాప ఫలంబు తండ్రి, నా ఎద నలుమూలలందు కెరలించుచునున్నది వాడిపోక. అంటే దేహాభిమానం, ఈ ప్రపంచం నాది అనుకునేటువంటి భావన, అజ్ఞానము, అవిద్య, అభినివేశం, అట్లాగే రాగద్వేషము, క్లేశములు, ఈ 5 లక్షణాలు చిత్తానికి మనసుకు ఉంటాయని పతంజలి యోగశాస్త్రం చెప్తుందన్నమాట. అవిద్య అంటే అజ్ఞానం, అంటే భగవంతుడే శాశ్వతుడనేటువంటి ఎరుక లేకపోవడం అజ్ఞానం. అస్మిత అంటే అహంకారం. అట్లాగే అభినివేశము, జీవించటం పట్ల ఉండేటువంటి కోరిక, ఇంకా ఏదో జీవించాలి, సాధించాలి, ఇంద్రియ సుఖాన్ని అనుభవించాలి, భౌతికమైన ప్రపంచమే శాశ్వతమైనది. అభినివేశం రుచి అనమాట, అభిరుచి. ఈ అభిరుచి వల్ల, ఈ టేస్ట్ వల్ల మనం భగవంతుడి దగ్గరికి పోలేం. ఈ లౌకికమైన వస్తువుల పట్ల మనం వెంట తగులుతూ ఉంటాం, ఇది అభినివేశము. రాగము, ద్వేషము, కొన్ని వస్తువుల పట్ల విపరీతమైనటువంటి మమకారం, దాన్నే దారేషణ, ధనేషణ, పుత్రే విత్తేషణ అని కూడా చెప్తారు. ఈషణాత్రయము దానివల్లనే వస్తుంది. అభినివేశము, రాగము, ద్వేషము. సమ్యజ్ఞాని అయినటువంటి వాడికి రాగము ఉండదు, ద్వేషం ఉండదు. ఇవన్నీ కూడా అవిద్య, అస్మిత, అభినివేశము, రాగద్వేషములు, ఈ 5 కూడా క్లేశాలు, మనసుకు ఉండేటువంటి క్లేశాలు అన్నమాట. ఆ క్లేశాన్ని నేను చెప్పుకుంటున్నాడు. ఏదో నలుమూలలందు కెరలించుచునున్నది వాడిపోక, విషయవాసనలు వాడిపోవట్లేదు. ఏ అదనున జీవితం రుచిరారుణ సంపద మసిపోవునో. ఈ జీవితం అద్భుతమైనటువంటిది, రుచిరారుణ సంపద, చాలా అందమైనటువంటి సంపద, భగవంతుడు ఇచ్చిన వరం ఈ మానవ జీవితం. ఏ క్షణంలో ఇది అంతమైపోతుందో నిన్ను పొందకుండానే. పదిలమటంచు నీ కడకు వచ్చితి. ఇక ఇప్పటికైనా సరే ఆయన ఆలస్యం ఏదో అయింది, నీ దగ్గరికి వచ్చా, ఇంకా ఎంతకాలం ఈ శరీరం ఉంటుందో తెలియదు, నాకు తెలియదు, ఆ లెక్కలన్నీ నీకే రక. కనుక నా పరువుంచవే శివ అంటూ తన భక్తి యొక్క సౌకుమార్యాన్ని చెప్తాడు. 28వ పద్యంలో చూడండి. పురుడును పోసికొన్న ఇది ముద్దగా గుండియ ముద్దరాలు, నీ మొరటు పరీక్షలను నిలువబోవదురా సుకుమారగాత్రి. 16 దాని తర్వాత, ఏ వెరపున జీవితంపు మురిపంబుల దీరిచి దారితెత్తువో అరయము బుజ్జగించుకొని ఆరటములు తొలగంగ శంకరా.
ఇంతకాలానికి ఏదో బుద్ధి పుట్టి ముద్దుగా గుండియ ముద్దరాలు పురుడును పోసుకొన్నయ్యది. ఈ గుండె అనేటువంటి స్త్రీ ఇంతకాలానికి పురుడు పోసుకుంది పాపం. ఆలస్యంగా పుట్టినటువంటి సంతానం. లోకంలో సంతానం ఆలస్యమైతే బాధపడటం కూడా ఉన్నది. నాకు భక్తి అనేటువంటి ఈ శిశువు ఆలస్యంగా పుట్టింది. నీ మొరటు పరీక్షలను నిలవబోవదురా. ఎవరో గొప్ప గొప్ప వాళ్ళని పెట్టినట్టు పరీక్షలు పెడితే నేనెట్లా తట్టుకుంటానయ్యా? మొరటు పరీక్షలను నిలవబోవదురా సుకుమారగాత్రి, ఏ వెరపున జీవితంపు మురిపమ్ముల దీరిచి దారితెత్తువు. ఎట్లా నువ్వు దారికి తెస్తావో తెలియదు. చాలా ప్రయాణం ఉంది. మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. ఇంకా చాలా చాలా సాధించవలసి ఉంది. ఇంకా నిన్ను పొందవలసింది ఉంది. ఆరయము బుజ్జగించుకొని ఆరటము తొలగంగా శంకర. భక్తి అనేటువంటి ఒక మొక్క తొడిగింది. మొక్క ఇప్పుడే మొలిచింది. చిన్న శిశువు పుట్టింది. దాన్ని బుజ్జగించి దరిచేర్చి బుజ్జాబుద్ధులు నేర్పి దాన్ని ఎప్పుడు నువ్వు ప్రయోజకురాలు చేస్తావు. ఆరటము తొలగంగా, ఆరటాలు తొలగించవలసిన బాధ్యత కూడా నీదే కదయ్యా అంటూ 30వ పద్యం 16వ పద్యంలో ఇక్కడ అద్భుతమైనటువంటి వైరుధ్యాల్ని సమన్వయం చేసే ప్రయత్నం చేస్తాడు కవి. తిలకింతం నేను రూపహీను మహిత అద్రీభూత చేతస్వినై. నువ్వు రూపహీనుడివి. సరే చూద్దాం. తిలకింతం నేను రూపహీను మహిత అద్రీభూత చేతస్వినై. పలికింతం నేను ధ్యానముద్రుని తపో వ్యాసంగశీలుండనై. అలరింతున్ నేను సర్వలోకహితు సమ్యజ్ఞాననిష్ఠుండనై. ఉలికింతిన్ నేను పొంగులెత్తు మహనీయోత్సాహినై. ఈశ్వర, నిన్ను తిలకించాలంటే ఎట్లా? నువ్వు రూపహీనుడివి, నిరాకారుడు శివుడు, నిరీహుడు, నిరామయుడు. కనుక శివుణ్ణి చూడటం ఎట్లా సాధ్యమవుతుంది? మహిత ఆద్రీభూత చేతస్వినై. కనుక ఏ రూపంలో కనిపించాలో, ఎట్లా అనుగ్రహించాలో శివుడికే బాగా తెలుసు. కనుక ఆర్ద్రమైనటువంటి చిత్తంతో నిన్ను చూడాలని కోరుకుంటున్నాను నేను. కనుక నిరాకారుడైనా సాకారుడు అవుతాడు భక్తుడి కోసం. అదే భగవంతుడి యొక్క ప్రత్యేకత. పలికింతం నేను ధ్యానముద్రుని తపోవ్యాసంగా శీలుండనై. పోనీ శివుణ్ణి పలికిద్దామంటే ఆయన నిత్యం తపోనిష్టలో ఉంటాడు, ధ్యానముద్రలో ఉంటాడు. ఆయన మామూలుగా కొంచెం ఎప్పుడు ఎవరితోనే మాట్లాడేవాడు ఎప్పుడైనా మాట్లాడతాడని ఆశ ఉంటుంది, కానీ నిరంతరం ధ్యానముద్రలో ఉండేటువంటి వాడు ఎట్లా మాట్లాడతాడు? ఆయన ఎట్లా పలికించాలి నేను? అసలు ఆయన మన వైపు చూస్తున్నాడో లేదో, మనల్ని గమనించాడో లేదో, మన మాట విన్నాడో లేదో తెలియదా? ఇక్కడ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనియన్ అని రెండు ఉన్నాయి. భాషతో, శబ్దంతో చేసేది కమ్యూనికేషన్. దీన్ని దాటినట్టు అంటే భాష, వాక్కు ఏమీ పనిచేయనటువంటి స్థితిలో కమ్యూనియన్ అంటే ఆంతరికమైనటువంటి చైతన్య శక్తి, మానసిక శక్తే ప్రసారం అవుతూ ఉంటుందన్నమాట. నిజానికి అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. అది కమ్యూనియన్. భగవద్ అర్చనలో అది కమ్యూనియన్. ఆయన ధ్యానముద్రుడైనా తపోనిష్టలో ఉన్న మన ప్రార్థనలు వింటాడనేటువంటి ఒక ఆశ్వాసన మనకు కలుగుతుంది. కనుక నేను కూడా తపోవ్యాసంగా శీలుండనై. నా రుద్రో రుద్రమర్చయేత్. తను రుద్రుడు కావాలి, తను తపోవ్యాసంగా. కనుక నేను తపోవ్యాసంగంలో ఉండి తపస్సంపన్న శీలున్నైతే నా తపశ్శక్తితోటి లేదా నా తపస్సు వైభవంతో నీ యొక్క చైతన్యంతో నేను సంధానించబడతాను. ఇది పలికించటం అంటే. అలరింతం నేను సర్వలోకహితు సమ్యజ్ఞాననిష్ఠుండనే. అలరించడం, శివుణ్ణి ఆనందింపజేయటం ఎట్లా? శివుడు మనం గంధం ఇచ్చినా, లేకపోతే వస్త్రాలు ఇచ్చినా, కొబ్బరికాయ కొట్టినా ఇవన్నీ ఒక రకం. అసలు నిజమైనటువంటి ఆనందం శివుడికి కలగాలి అంటే శివుడికి ఇష్టమైనటువంటి క్రియ చేయాలి. దీనికోసమే శంకరాచార్యుల వారు శివానంద లహరి రాశారు. లోకానికి మేలు చేయడం కోసమే ఆయన జీవితం అంతా గడిచిపోయింది. రామకృష్ణ పరమహంసుల వారు ఈ భావాన్నే పట్టుకొని వివేకానందుడు అద్భుతమైనటువంటి రామకృష్ణ మఠ సేవా సంస్థ సమ్యజ్ఞాననిష్ఠుడు. సమ్యజ్ఞానం అంటే సర్వ ప్రపంచంలో అణువణువున శివ విభూతిని, ఈశ్వర చైతన్యాన్ని చూడటమే సమ్యజ్ఞానం. కనుక నేను సమ్యజ్ఞాన నిష్ఠుణ్ణి కావడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు ఆ సమ్యజ్ఞానాన్ని నువ్వే ఇవ్వు. నువ్వు అప్పుడు సంతోషిస్తావు. నిన్ను పెట్టగలిగేటువంటి మార్గం ఏమున్నది? నీవేమీ లేని దరిద్రుడివి నీవు అసలు. అంటే అన్ని సకల సంపదలు నీకు ఉండి కూడా భవనాలు, ఐశ్వర్యాలు, స్వర్ణము అన్నీ ఉన్నాయి. ఎన్ని ఐశ్వర్యాలు లేవు లోకంలో? అవన్నీ ఇచ్చింది ఈశ్వరుడే. కానీ తనకు మాత్రం ఏమీ అక్కర్లేదని దిగంబరుడై శ్మశానంలో తిరుగుతూ బూడిద పూసుకొని తిరుగుతున్నటువంటి వాడు, అన్నిటికీ అతీతుడైనటువంటి వాడు. కేవలం భక్తుల హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి చిత్తం, ఆ యొక్క వ్యాకులతే నాకు కావాలి, భక్తే కావాలని అన్నింటినీ రోసినటువంటి వాడు శంకరుడు, త్యాగశీలి. ఆయనకి ఇవ్వగలిగినటువంటి ఏముంది? కనుక ఆయన అలరింపజేయాలంటే సమ్యజ్ఞానమే కావాలి.
కనుక సమ్యజ్ఞాననిష్ఠుడనే అలరింతుడిని అంటాడు. ఉలికింటును నేను పొంగులెత్తు మహనీయోత్సాహినే ఈశ్వర. చివరికి నేను పిల్లవాడిగా మారి మహనీయ ఉత్సాహంతో అటు ఇటు ఉరికితే అప్పుడు నువ్వు ఉలిక్కిపడైనా నన్ను రక్షిస్తావేమో చూద్దాం.